అందరికీ నమస్కారం. నా పేరు రమ. నీ ప్రేమ కోసం 66వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే లైక్ చేయండి. రాక్షసి, ఎంత బాగుంటావో తెలుసా, నీ అందంతో నన్ను ఊరిస్తున్నావు అని అనుకుంటూ అంటీ అంటనట్టు అను లిప్స్ మీద ముద్దు పెడతాడు. ఇప్పుడు వదిలేస్తున్నాను, కానీ తర్వాత అసలు వదలను, నేను నిద్ర కూడా పోనివనంటాడు. నిద్రలో ఉన్న అను ఏదో చెప్పినట్టే కార్తీక్ని హక్ చేసుకుంటుంది. నీ టైం కదా, నిద్రలో కూడా ఆడుకుంటున్నావే, తెలిసి చేసినా తెలియక చేసినా తర్వాత పనిష్మెంట్ తప్పదు నా అందాల రాక్షసి అని ప్రేమగా తిట్టి అనుని చూస్తూ నిద్రపోతాడు. నిద్రలో అను కార్తీక్ ఇంకాస్త దగ్గరగా వెళ్ళి పడుకుంటుంది. ఉదయం అను లేచి చూసేసరికి కార్తీక్ కౌగిల్లో ఉంటుంది. అలా అను అంతలా కార్తీక్ని హక్ చేసుకోవడం చూసి తనకే షాకింగ్గా ఫీల్ అవుతుంది. కార్తీక్ నుండి దూరం జరగబోయే మళ్ళీ దగ్గరికి వచ్చి జుట్టు సరిచేసి నుదుటి మీద అంటీ అంటున్నట్టుగా ముద్దు పెట్టి చిన్నగా కార్తీక్ చేతిని తీసి లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. వాష్రూమ్కి వెళ్ళిన అను అక్కడే నిలబడి, ఏంటిది, నేను కార్తీక్ దగ్గర అవుతున్నాను, ఇప్పటిదాకా లేని ఫీలింగ్స్ ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి, ఇలా అయితే నేను అసలు నీకు దూరం కాలేను కార్తీక్, బాగా ఇబ్బందిగా ఉందిరా, నీకు దూరం అవ్వాలంటే ఎవరో కత్తితో నన్ను పొడిచి పొడిచి చంపేస్తున్నట్టుందిరా, నీకు దూరంగా ఉంటే ఊపిరి ఆడటం లేదు, దగ్గరగా ఉంటే ఇక్కడ ఇంకా దగ్గరవుతాను అని భయంగా ఉంది, నువ్వు నా పక్కన ఉంటే ఏంటో పట్టలేని ఆనందం కలుగుతుంది, నువ్వు కనపడకపోతే ఆ క్షణం నుండి నా గుండెల్లో వేదన మొదలవుతుంది, నీకు తెలుసా కార్తీక్, నువ్వు నా దగ్గరికి వస్తుంటే నా మనసుకి తెలిసిపోతుంది, అది కూడా ఎవరూ చెప్పకుండాని అని అక్కడే కూర్చొని బాధపడుతుంది. అప్పటిదాకా నిద్ర నటించిన కార్తీక్ అను పెట్టిన ముద్దుకి సంతోషంలో ఉబ్బి తబ్బిబ్బైపోయి నవ్వుకుంటూ, ప్రాణం పెట్టేసుకొని ఎంతలా నటిస్తున్నావే రాక్షసి, కాదు కాదు నా బంగారానివే, ఎవరికి వాళ్ళు రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతారు ఇద్దరు, చిన్న పని అంట కార్తీక్. మౌనికి అక్కడికి వెళ్ళనా అని అడిగితే వెళ్ళని తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు. ఆ రోజు దివ్య ఆఫీస్లో కూర్చొని వర్క్ చేస్తూ ఉంటే కార్తీక్ కాల్ చేసి, ఏం చేస్తున్నావు రౌడీ అని అంటే, ఏం లేదు బావా, వర్క్ చేస్తున్నాను అని అంటుంది. సరే సూర్య ఉన్నాడంటే, ఆ బావ ఉన్నాడు, ఎలా ఉన్నారు బావా, అక్క ఎలా ఉందంటుంది. ఆ బాగుంది, ఇకపైన ఇంకా సంతోషంగా ఉంటుంది అంటాడు. నాకు నీ మీద నమ్మకం ఉందిలే బావా. అవును, అది అది బావ, ఎందుకు సూర్య గురించి అడిగావని అంటే, ఏం ఆలోచించకులే, నీకు మొన్న మీ అక్క సూర్య కోసం అమ్మాయిల పిక్స్ చూపించింది కదా, వాటిలో ఉన్న అందరూ సూర్యకి ఓకే చెప్పారు, అవి నీకు సెండ్ చేస్తాను, నువ్వు సూర్యకి చూపించి ఎవరో ఒకరిని సెలెక్ట్ చేయమని చెప్పు అంటాడు. దివ్య సైలెంట్ అయ్యేసరికి కాసేపటికి, బావా నేనా, నువ్వే చెప్పొచ్చు కదా అంటే, లేదు నువ్వు చెప్పు, నీకు కదా బాగా పరిచయం ఉంది తనతో, నాకన్నా తన లైఫ్ సెట్ చేయాలి అని నువ్వే కోరుకుంటున్నావు కదా అంటాడు కార్తీక్. అలాగే బావా అని కాల్ కట్ చేసి ఆ పిక్స్ చూపిద్దామని సూర్య దగ్గరికి వెళ్తే అక్కడ ప్రీతిని చూడగానే అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది దివ్య. ప్రీతి సూర్య భుజం మీద చేయి వేసి, సూర్య ఇది చెక్ చేయి అని ల్యాప్టాప్ చూపిస్తుంటే సూర్య చాలా డిస్టర్బ్గా ఏదో చేస్తూ ఉంటే అది చూసిన వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని ఏమైందని అడుగుతుంది దివ్య. ఈ కోడ్ ఎన్నిసార్లు చూసినా ఎర్రర్ వస్తుంది, సూర్య చాలా ప్యానిక్ అవుతున్నాడు అంటుంది. తనకే సూర్య బాగా క్లోజ్ అన్నట్టు దివ్య ముందు ఫోర్స్ కొడుతుంది ప్రీతి. దివ్య, నేను చూస్తాను సూర్య అని సూర్య దగ్గర ఉన్న ల్యాప్టాప్ తీసుకొని తను చెక్ చేస్తుంది. ఈ గ్యాప్లో తను వచ్చిన పని మర్చిపోతుంది. నేను సూర్య బయటికి వెళ్తాం దివ్య, మార్నింగ్ నుండి చాలా టైర్డ్ అయ్యాడు, అలాగే నాకు చిన్న పని ఉంది సూర్యతో అంటుంటే దివ్య అటు చూసి సరే అన్నట్టు తలుపుతుంది. సూర్య సైలెంట్గా దివ్య వైపు కూడా చూడకుండా ప్రీతితో వెళ్ళడంతో దివ్యకి చాలా బాధగా అనిపించింది. ఆగకుండా కన్నీళ్ళు వస్తాయి. అక్క నచ్చింది కాబట్టి నేను తప్పుకున్నాను, అక్క నీ జీవితంలో నుంచి వెళ్ళిపోయాక కూడా నేను పనికిరాలేదా సూర్య నీకు, నేనంటే ఎవరికి ఇష్టం లేదు, ఒక్క అక్కకి తప్ప, కానీ నేను అక్క ముందు కానీ బావ ముందు కానీ ఇలా చేస్తే అక్కకి తెలిసిపోతుంది, అప్పుడు తనని చాలా బాధ పెట్టిందాన్ని అవుతాను, అయినా నిన్ను పెళ్లి చేసుకునే ఆప్షన్ లేనప్పుడు ఎందుకు నాకు నీ ప్రేమ దొరకాలి అని నేను ఆశపడటం తప్పు కదా, అక్క ముందు నువ్వు ఉండలేవు, అక్కని బాధపడుతూ నీతో నేను ఉండలేను అని అనుకుని ఆగకుండా వస్తున్న కన్నీళ్లను తుడుచుకుని వర్క్ చేస్తుంది. ఇటు ప్రీతి సూర్య నా మాట వింటున్నాడు, ఇంకా సూర్యని తన వైపు తిప్పుకొని పెళ్లి చేసుకోవాలని చూస్తుంది. సూర్య కన్నా ముందుగా ఆఫీస్లో జాయిన్ అయింది ప్రీతి. సూర్య వచ్చిన దగ్గర నుంచి ఎవరితో మాట్లాడకుండా డీసెంట్గా ఉండడంతో తన లైఫ్ పార్ట్నర్గా ఉంటే తను ఎలా ఉన్నా పెద్దగా పట్టించుకోవడని సూర్యకి క్లోజ్ అవ్వడానికి చూస్తుంది. ఎందుకో ఎవరితోనూ తొందరగా కలవాలని అనుకోడు సూర్య. అక్కడ వచ్చిన దగ్గర నుంచి అను లేని లోకంలో ఉంటాడు. దివ్యని చూసాక కాస్త నార్మల్ అవుతాడు, కానీ ఆ విషయం ఎవరికీ తెలియదు. అలా టైం కూడా చూసుకోకుండా ఈవినింగ్ దాకా ఫుడ్ తినకుండా వర్క్ చేస్తూ ఉంటుంది. అప్పుడే నవ్వుతూ వస్తున్న ప్రీతి సూర్యని చూసి వాళ్ళకి కనపడకుండా అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతుంది. చాలా రోజుల తర్వాత సూర్య కళల్లో సంతోషం చూసిన దివ్య మనసు శాంతపడినా మళ్ళీ వెంటనే ప్రేమించిన హృదయానికి జెల్సీ కూడా ఉందని గుర్తు చేస్తుంది. వెంటనే దివ్య మేనేజర్ రూమ్కి వెళ్ళి, సార్ మొన్నేదో ట్రాన్స్ఫర్ ఉందని ఎవరితోనో అంటే నేను విన్నాను, నాకు ఆ ట్రాన్స్ఫర్ కావాలని అడుగుతుంది. ఏ దివ్య, నీకు ఓకేనా, మీ నేటివ్ ప్లేస్ ఇదే కదా, ఎలా వెళ్తావు అంటాడు. దివ్య నేటివ్ అదే అని ఆయనకి ఎలా తెలుసని
అనేది దివ్యకు ఆ క్షణం పట్టించుకోదు. లేదు సార్, నాకు ట్రాన్స్ఫర్ కావాలి, ఎక్కడికైనా సరే అంటుంది. సరే నేను చూస్తాలే, ఏం కంగారు పడకు అని అంటాడు మేనేజర్. ఓకే సార్, థ్యాంక్ యూ అంటుంది. దివ్య షేక్ హ్యాండ్ ఇచ్చి దివ్యను చూసి నవ్వుతూ, భలే దొరికావు, ఈ ట్రాన్స్ఫర్ వంకతో నిన్ను ఎలాగైనా పడేస్తాననుకుంటాడు. దివ్య సూర్య గొడవలో పడి మేనేజర్ ఎలాంటివాడో పెద్దగా పట్టించుకోదు. అసలు దివ్య సూర్య కోసం అక్కడికి వచ్చింది, కానీ వచ్చిన దగ్గర నుంచి ఏదీ పట్టించుకోలేదు. తన గురించి ఎవరికీ ఏమీ చెప్పలేదు. ఇంకా బయటికి వచ్చిన దివ్య ప్రీతి సూర్య మాట్లాడుకోవడం చూసి అటుగా వెళ్ళి, ఆ ఎర్రర్ చెక్ చేశాను ప్రీతి అని వెళ్ళబోతూ ఉంటే, నువ్వు తిన్నావా దివ్య అంటే, ఆ తిన్నాను అంటుంది దివ్య. అప్పుడే అటు వచ్చిన శశి, ఏంటి దివ్య, వర్క్ అయిపోలేదా ఇంకా, లంచ్ కూడా చేయలేదు నువ్వు, రా మరి తిందు గాని అని పిలుస్తాడు దివ్య చేయి పట్టుకొని. ముందు నెమ్మదిగా చేయి విడిపించుకొని దొరికిపోయానన్నట్టు సూర్య వైపు చూసి, నాకు ఆకలిగా లేదు శశి అని చిన్నగా అంటుంది దివ్య. కానీ అది అందరికీ వినిపిస్తుంది. ఎందుకని తినలేదు, వర్క్ చేయమంటే పని ఆపేయమని కాదు అని సూర్య సీరియస్గా, ఇదిగో స్వీట్ నీకోసమే తెచ్చానని ఇస్తాడు. అది చూసి తీసుకోవాలా వద్దా అని చూస్తుంది. తీసుకో దివ్య అంటుంది ప్రీతి. అది తీసుకొని తన ప్లేస్కి వెళ్ళి కూర్చొని ఒక స్వీట్ తీసి తింటుంది. మేమిద్దరం కలిసి వచ్చాం కదా, ఈ స్వీట్ ఎప్పుడు తీసుకున్నాడని తెగ తింకుతుంది ప్రీతి. ఏదైనా దీనికి కాస్త దూరంగా ఉంచాలి, నాకన్నా తెలియగలది, అందగత్తే, తేడా వస్తే నా సూర్య నాకు కాకుండా పోతాడు అని అనుకుంటుంది ప్రీతి. కాసేపటికి ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటే ప్రీతి దివ్య దగ్గర లేకపోవడం చూసిన సూర్య దివ్య దగ్గరికి వెళ్ళి పక్కన చైర్లో కూర్చొని చూస్తూ ఉంటాడు. ఎందుకే రాక్షసి, నీకు నేనంటే ఇంత పిచ్చి, ఎక్కడ నీకు పడిపోతాను అని భయంతో ప్రీతి చెప్పినవన్నీ వినాల్సి వస్తుంది. సగం స్వీట్ మాత్రమే తిని ఉన్న స్వీట్ బాక్స్ చూసి, ఈ స్వీట్ నచ్చలేదా అని అడుగుతాడు. సడన్గా సూర్య వాయిస్ వినపడగానే దివ్య వెనుకకి తిరిగి షాక్ అయ్యి, అది నాకు ఆకలిగా లేదంటుంది. ఇందాకేదో చెప్పాలని వచ్చావు, ఏంటది అని అంటాడు సూర్య. ఏం లేదు అని అంటుంది. చెప్తావా లేదా, అది బావ నీకు మ్యాచ్ తెచ్చారు, పిక్స్ చూపించమంటే వచ్చాను సూర్య, కానీ ఇంకా అవసరం లేదులే, ప్రీతి ఉంది కదా అంటుంది. ప్రీతి నిన్ను బాగా ఇష్టపడుతుంది, తను నీకు బాగా సెట్ అవుతుందంటుంది. దివ్య మాటలు సూర్యకి చాలా కోపం తెప్పిస్తుంటే, ముందు ఫుడ్ తిను అంటాడు సీరియస్గా. స్వీట్ తిన్నాను కదా, వద్దు సూర్య అంటుంది. సూర్య కోపంగా ఏదో అనేలోపు సూర్య అటు రావడం చూసిన ప్రీతి వెంటనే వాళ్ళ దగ్గరికి వచ్చి, ఏంటి సూర్య నువ్వు ఇటొచ్చావు అని అంటే, ఏం లేదు ప్రీతి, నీకోసమే వచ్చాను, స్వీట్ తింటావా అని ప్రీతికి ఆ బాక్స్ తీసుకోపోతుంటే, దివ్య నాది అంటుంది. నాకు ఇచ్చావు కదా, నేను ఇవ్వను అంటుంది. ఒక్కసారిగా లాక్కొని, నువ్వు తినవు కదా, ఎందుకు నీకు కోపంలో ఒక స్వీట్ తీసి ప్రీతికి తినిపిస్తాడు సూర్య. ప్రీతి నోట్లో స్వీట్ పెట్టడం చూసిన దివ్యకి చాలా బాధ కలుగుతుంది. అది చూసిన దివ్య లోపలే తన స్థానం కోల్పోతున్న బయటికి నవ్వి, ఇద్దరూ బాగున్నారనుకుంటుంది. దివ్య నవ్వడంతో ఇంకా కోపం వచ్చిన సూర్య, ప్రీతి అసలు స్వీట్ బాక్స్ నీకోసమే తీసుకున్నాను, కానీ దివ్య ఏం తినలేదనేసరికి తనకి ఇచ్చాను, సారీ, ఇంకెప్పుడు ఇలా చెయ్యను అంటాడు దివ్య వైపు చూస్తూ. దివ్య సైలెంట్గా తలదించి, అప్పుడు మరి నాకు ఇవ్వడం దేనికి అంటుంది కళ్ళు మాత్రమే పైకెత్తి చూస్తూ. ఏదో ఒకటి తీసుకుంటావని ఇస్తే ప్యాకెట్ మొత్తం తీసుకెళ్ళిపోయావు, ఇంక నేనేం చేస్తాను అని అంటాడు సూర్య. సారీ, ఇంకెప్పుడు ఇలా చెయ్యను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దివ్య. దివ్య ఎంత బాధపడుతుందో సూర్యకి అర్థమవుతుంది. అది అంతేలే సూర్య, అలాగే ఎప్పుడు డల్గా ఉంటుంది, వదిలేయ్ అని ఒక స్వీట్ తీసి సూర్యకి తినిపిస్తుంటే, తను నాకు ఇప్పుడు వద్దంటాడు. ఎంత చలాకీగా ఆడుతూ పాడుతూ అందరినీ నవ్విస్తూ అల్లరి చేస్తూ ఉండేది అది, దాన్ని నువ్వు తక్కువ చేస్తున్నావు, కానీ అది నీకోసం తన ప్రేమను వదులుకుంటోందని మనసులో అనుకుంటాడు సూర్య. అక్కడే ఉండి అను గుర్తొచ్చి కాల్ చేస్తాడు. అను కాల్ లిఫ్ట్ చేయగానే, హాయ్ ఎలా ఉన్నావు మేడం అంటాడు. మేడం ఇదేంటి కొత్తగా అంటుంది అను. ఏ అలా పిలవకూడదా అంటాడు. పక్కనే ఉన్న ప్రీతి ఇదంతా వింటుంది, కానీ ఎవరితో మాట్లాడుతున్నాడు అనేది అర్థం కాదు. ఏం లేదు, ఊరికే గుర్తొచ్చావు అందుకే చేశానంటాడు సూర్య. ఇప్పుడు నేనేమీ ఎక్స్ప్లెనేషన్ అడగలేదు కదా సూర్య అంటుంది అను. దివ్య ఎలా ఉంది, ఏం చేస్తుందని అడుగుతుంది అను. నన్ను తింటోంది అని అంటాడు. అవునా, అది జాగ్రత్త అంటుంది అను. పర్లేదులే, నేనున్నానుగా అంటాడు. నువ్వు ఎలా ఉన్నావు, బాగానే ఉన్నావా, అమ్మా నాన్న ఎలా ఉన్నారు, పెళ్లి గురించి ఏమీ అడగటం లేదా అంటుంది అను. లేదు, చెప్పాను కదా ఆ టాపిక్ వద్దు అని, వదిలేరా అంటాడు. పక్కనే ఉన్న ప్రీతి ఎవరు అని సైగ చేస్తుంది. ఆగు అంటాడు. అప్పుడే దివ్య వచ్చి కూర్చుంటుంది అక్కడ. ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యాయి కదా అని అంటే, సూర్య కాల్లో అంత హ్యాపీగా మాట్లాడుతుంటే దివ్యకి అర్థమవుతుంది అనుతోనే మాట్లాడుతున్నాడని. అంతా బాగుంది, కార్తీక్ నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు, అత్తమ్మ మామయ్య అయితే చెప్పనక్కర్లేదు, నువ్వేం కంగారు పడుకు అంటుంది అను. సరే ఇంకేంటి సంగతులు అంటుంటే, ప్రీతి సూర్య ఇటు చూడు ఒకసారి అంటుంది. 1 మినిట్ అని సైగ చేస్తాడు సూర్య. ఇంపార్టెంట్ కాల్ ఏమో కదలకు ప్రీతి అని చిన్నగా అంటే, నీకేం తెలియదు ఆగు దివ్య అంటుంది. ఎందుకో అది ఈ మధ్య సరిగా ఉండటం లేదు సూర్య అంటుంది అను. ఈ మధ్య కాస్త పిచ్చెక్కింది, నేను కుదురుస్తానులే అంటాడు. అవునా, ఏమైంది అంటుంది కంగారుగా. ఏమీ కాలేదు, ఎందుకు అంత కంగారు అని అంటాడు సూర్య.
కాస్త కోపం వచ్చిన దాన్ని దాస్తూ. ఎందుకంటే అనుని అస్సలు కోపగించుకోలేడు కదా. అదంతా అర్థమైన దివ్య అక్కతో నీ పెళ్ళైతే మీ ఇద్దరు భలే ఉండేవారేమో కదా అనుకుంటుంది మనసులో. సూర్య మాట్లాడేది ఎవరో అమ్మాయితో అని అర్థమైన ప్రీతి ఇంకా ఉండలేక సూర్య ఇది చూడు టైం అవుతోంది అని. ప్రియా సూర్య చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని కట్ చేసి సూర్య చేతులు ఫైల్ పై పడుతుంది. దివ్య వద్దు అంటున్నా వినకుండా ఫోటో తీసేసుకొని ప్రీతి మీద కోపంతో ఒక్కసారిగా కొట్టడానికి చేయెత్తుతాడు సూర్య. ప్రీతి షాక్ అవుతుంది. వెంటనే కంట్రోల్ చేసుకొని నా ఫోన్తో నీకేం పని, ఎందుకు నా పర్మిషన్ లేకుండా తీసుకున్నావని లాక్కుంటాడు. అది సార్ ఈ ఫైల్ అడుగుతారని అని అంటుంటే నేను చూస్తాను ప్రీతి అని దివ్య తీసుకుంటుంది. సూర్య మళ్ళీ అనుకి కాల్ చేసి సారీరా కట్ అయిపోయింది అని అంటూ మళ్ళీ మాట్లాడుతూ ఉంటాడు. ఎవర్రా నీ పక్కన ఉన్న అమ్మాయి, నీ లవరా అని అంటుంది అను. అంటే నీకు చెప్పకుండా ఉంటానా అని అంటాడు తొందరగా. ఎవరో ఒకరిని చూసుకో, మళ్ళీ ఏజ్ అయిపోతే ఎవరో పిల్లని ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు, నువ్వు ఇద్దువుగానిలే అని అంటుంటే నాకు పుట్టి పెద్ద అయ్యేసరికి నువ్వు ముసలోడు అయిపోతావు, కానీ నేనే ఒక మంచి అమ్మాయిని నీకోసం చూస్తానులే అని అంటుంది. సరే నీ ఇష్టం అని అంటాడు సూర్య. సరే సూర్య కాస్త పనుంది మళ్ళీ చేస్తాను అని అంటుంది అను. బాయ్ రా అని అంటాడు. ఇప్పుడు సూర్య ఎక్కడ ప్రీతిని తిడతాడో అని భయపడిపోతూ ఉంటుంది దివ్య. సైలెంట్గా మూతి ముడిచి ఉన్న ప్రీతిని చూసి అది కాదు ప్రీతి, నాకు చాలా ఇంపార్టెంట్ కాల్, నువ్వు అలా కదిలించడం కరెక్ట్ కాదు కదా అని అంటాడు సూర్య. ఎవరు అని అంటుంది ప్రీతి. తను నా లవర్ అనురాధ అని అంటాడు సూర్య. అంటే షాక్ అవుతుంది ప్రీతి. కానీ తనకి పెళ్ళైపోయింది అని అంటాడు. అమ్మయ్య అని అనుకుంటుంది క్షణంలో. మళ్ళీ తనంటే నాకు ప్రాణం, తనకి పెళ్ళైపోయింది, అందుకే తను ఎప్పుడు చేసినా నేను నీకు ఈ లోకాన్ని మర్చిపోయి మాట్లాడతాను, ఇంకెప్పుడు తనతో మాట్లాడుతూ ఉంటే ఇలా డిస్టర్బ్ చేయకు నన్ను అని అంటాడు సూర్య. సారీ సూర్య, తనకి పెళ్ళి అయిపోయింది అన్నావు కదా, మరి ఇంకా నాకేం ప్రాబ్లం లేదులే అని అంటుంది ప్రీతి. పేరు ఏంటన్నావు? అనునా, భలే ఉంది, ఏది ఒకసారి తన పిక్ ఉంటే చూపించవా అని అడుగుతుంది ప్రీతి. ఒక పిక్ తీసి చూపిస్తాడు అను. అది దివ్య కూడా చూస్తుంది. దివ్య తన లైఫ్ గురించి, తన ఫ్యామిలీ గురించి అక్కడ ఎవరితోనూ షేర్ చేయలేదు కాబట్టి ఎవరికి అను తన అక్క అని తెలియదు. దివ్య ఏమైనా చెప్తుందేమోనని సూర్య చాలా ఎదురు చూశాడు. అయినా సైలెంట్గానే చూస్తూ ఉన్న దివ్యని చూస్తే చాలా కోపం వస్తుంది సూర్యకి. కానీ ఏమీ చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దివ్య కూడా అను గుర్తొచ్చి తనకి కాల్ చేద్దామని ఆగిపోతుంది. సూర్య ఫోన్ పెట్టేసిన తర్వాత మధుకి కాల్ చేసి ఏంటి మేడం మర్చిపోయావా నన్ను, కొత్త జాబ్ ఎలా ఉంది అని అడుగుతుంది అను. ఏం లేదను, రిషిలో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చిందని చెప్పావు కదా, ఎప్పుడు వచ్చి చూస్తానా అని ఎక్సైట్మెంట్లోనే ఉన్నాను అను. ఇందాకే సుమిత్ర ఆంటీ కాల్ చేసి చెప్పారు, ఇంకో 15 రోజులలో మా పెళ్ళికి ముహూర్తం పెట్టారంట అని అంటుంది. నిజంగానా మధు, నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా మీ పెళ్ళి చూడటానికి. అవును అను, అన్నీ సెట్ అయిపోయి రిషి నా పెళ్లి టైంకి లేస్తే బాగుండు కదా, అలాగే నువ్వు అన్నయ్య కూడా సెట్ అయిపోతే చాలు అని అంటుంది. మేము బాగానే ఉన్నాం అని అంటుంది అను. అవునా, ఇంకో వారం రోజుల్లో వస్తాను కిరణ్తో కలిసి. నేను వచ్చాక నీకు అన్నయ్యకి చాలా టెస్టులు పెడతాను, అన్నిట్లో నువ్వు పాస్ అయితేనే నేను పెళ్లి చేసుకుంటాను. మధు, దానికి దీనికి సంబంధం ఏంటి అంటుందను. ఉంది, నా అను హ్యాపీగా లేకపోతే నేను ఎలా హ్యాపీగా ఉంటాను చెప్పు అంటుంది. అంటే ఏం టెస్టులు అని అంటుందను. అబ్బా టెస్ట్ పెట్టేటప్పుడు తెలుస్తాయిలే అని అంటుంది మధు. నిజం మధు, బాగానే ఉన్నాం, ఏం టెస్ట్ వద్దు అంటుందను. బాగానే ఉంటే టెస్ట్కి ఎందుకు అలా భయపడతావు అంటుంది. సరేలే ఉంటా మధు, బాయ్ అని కాల్ కట్ చేస్తున్నాను. ఏంటి కార్తిక్ ఇంకా నన్ను పిలవలేదనుకొని తన క్యాబిన్ వైపు చూస్తుంది. ఇంతలో ల్యాండ్ లైన్ రింగ్ అయితే ఆ కాల్ని లిఫ్ట్ చేసిన అమ్మాయి అను నిన్ను బాస్ పిలుస్తున్నారు అని చెప్తుంది. అమ్మయ్య అని మనసులో అనుకొని వెళ్తున్న అను కార్తిక్ క్యాబిన్కి కాస్త దూరం వెళ్ళేసరికి అక్కడ ఉన్న స్టాఫ్ కొంతమంది ఏంట్రా ఈ మధ్య అనుని తెగ పిలుస్తున్నారు బాస్ అని అనుకుంటూ ఉంటారు. అమ్మాయికి అందంగా ఉంటే ఎంతటోడైనా పడిపోతాడు కదా అని అంటారు. అది విన్న అనుకి చాలా బాధగా అనిపిస్తుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఇంకొంతమంది ఈ డబ్బున్న బాసులంతా ఇంతే, ఆఫీసులో ఒకళ్ళు బయట ఒకళ్ళు ఇంట్లో మళ్ళీ పెళ్ళాం ఉంటారు వీళ్ళకి అని అనుకుంటారు. అను ఏమీ అనలేక వాళ్ళకి కనిపించకుండా లోపలికి వెళ్తుంది. ఏమీ తెలియకుండానే కార్తీక్ని అంటున్న వాళ్ళ మీద అనుకి చాలా కోపం వస్తూ ఉంటుంది. అలాగే చాలా బాధ కూడా కలుగుతుంది. అన్నీ తన వల్లే, కార్తీక్ని ఇంతలా బాధపడటం కూడా తన వల్లే. ఇవన్నీ వింటున్న అను మనసు అస్సలు బాలేదు. ఆగకుండా వస్తున్న తన కన్నీళ్ళను తుడుచుకొని కార్తీక్ దగ్గరికి వెళ్తుంది అను. ఏంటి సార్ పిలిచారు అని అంటుంది అను. ఎక్కిళ్ళు వస్తుంటే ఏంటి పిలుపు మారింది అని అంటాడు కార్తీక్. అసలు పిలుపు ఇదే కదా సార్ అని అంటుంది. అవునా
అయితే మరి బయట కూర్చొని నన్ను ఎందుకు అలా తలుచుకుంటున్నావు ఏక్ ఏక్ అని అంటాడు. నేనెప్పుడు తలుచుకున్నాను, నేను మిమ్మల్ని తలుచుకొనలేదు అని తడబడుతూ చెప్తూ ఉంటుంది. అను వాటర్ కోసం వెతుకుతూ. నాకు తెలుసులే, బయట కూర్చొని ఇంకా నేను పిలవలేదేంటా అని నా గురించే నువ్వు తలుచుకుంటూ ఉన్నావు. అదేం లేదు, నేనేం చూడలేదని వాటర్ తెచ్చి ఇదిగో ఇవి తాగండి అని అంటుంది. మరి నాకెందుకు ఎక్కిళ్ళొచ్చాయి ఏక్ అని మళ్ళీ అంటూ ఇందాక అని చెప్తూ ఉంటే ముందు తాగు అని వాటర్ని ఇస్తుంది. ఫాస్ట్గా గ్లాస్ని ముందుకు తెచ్చేసరికి వాటర్ మొత్తం కూడా కార్తీక్ షర్ట్ మీద పడిపోతుంది. అను వెంటనే కార్తీక్ దగ్గరికి వెళ్ళి సారీ కార్తీక్, అయ్యో మొత్తం తడిచిపోయింది అని తన చున్నీతో కార్తీక్ షర్ట్ని క్లీన్ చేస్తూ ఉంటుంది. ఈ గోలలో ఎక్కిళ్ళు ఎప్పుడు ఆగిపోయాయి కూడా ఇద్దరు పట్టించుకోరు. అను అంత దగ్గరగా ఉండేసరికి కార్తీక్ మనసు రెక్కలు కట్టుకొని ఎగురుతుంది. ఏ అను, భలే ముద్దొస్తున్నావు తెలుసా నువ్వు అని అంటూ అను బుగ్గలు ఒత్తిపట్టి అంటాడు కార్తీక్. ఓయ్ వదులు కార్తీక్ ప్లీజ్ అంటుంది. అస్సలు వదలను అని దగ్గరికి లాక్కొని ముద్దు పెడుతుంటే అప్పుడే అను కోసం వచ్చిన మౌని అది చూసి షాక్ అవుతుంది. అను అని పెద్దగా అరిచి ఏంటిదంతా అని షాక్ అవుతుంది. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మౌని అలా వెళ్ళిపోగానే అనుకి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. మౌని అని అంటూ వెనకే వెళ్ళబోతూ ఉంటే కార్తీక్ అనుని ఆపి ఎందుకంత కంగారు అను, ఏమైంది, మన ఇద్దరి గురించి తనకి తెలియదా అని అంటాడు. లేదు తెలియదు కార్తీక్ అని అంటుంది తలదించి. సర్లే ఇప్పుడు చెప్దూగానిలే కానీ ముందుది క్లీన్ చేసి వెళ్ళు అని షర్ట్ వైపు చూపిస్తాడు. అది చూసి అను తన చున్నీతో అంతా కూడా షర్ట్ని క్లీన్ చేసి బాగా తడిచిపోయింది కార్తీక్ అంటుంది. సరే ఆగు అని బటన్స్ తీసేస్తాడు. అనుకి టెన్షన్ పెరుగుతుంది. కార్తీక్ని అలా చూడటం కాస్త కొత్త అయినా తనకి నచ్చుతున్నా ఎందుకో కంగారు తన్నుకొచ్చేస్తుంటుంది. మొత్తం షర్ట్ తీసి ఇదిగో ఆరబెట్టని అను చేతికిస్తే అది తీసుకుని వెళ్ళి అలాగే కార్తీక్ని చూస్తూ ఉంటే ఏంట్రా బాగున్నానా, సైడ్ కొడుతున్నావు అని అంటాడు. అను దగ్గరికి వచ్చి అను ఒక్కసారిగా తను ఎటు చూస్తుందో అటు చూసి ఆహా కాదు కాదు అని వెంటనే చేతిలో ఉన్న షర్ట్ తీసి ఫ్యాన్ కింద చైర్లో వేసి అక్కడ ఆరేస్తుంది. మౌని విషయం మర్చిపోయి కార్తీక్ ఎదురుగా కూర్చొని అతనికి తెలియకుండానే అతనికి సైట్ కొడుతుంది. అతను ఎప్పుడూ పరిశీలించలేదు కానీ అమోఘమైన రూపం, అప్పుడప్పుడు జిమ్ చేసిన బలిష్టమైన కండలు, ఇంకా అక్కడక్కడ ఉన్న నీటి బిందువులతో మేను తలుక్కుమని మెరుస్తూ ఉంటే కళ్ళార్పకుండా అలాగే చూస్తూ ఉంటుంది. తనని తాను కంట్రోల్ చేసుకోలేని అనుని చూస్తూ ఉంటే కార్తీక్కి చాలా నచ్చుతుంది. ఇంతలో ఒక అమ్మాయి వచ్చి సార్ ఈరోజు మీటింగ్ క్యాన్సిల్ అయింది అని చెప్తుంది. అప్పుడే కార్తీక్ని గమనించిన తను అలాగే చూస్తూ షర్ట్ పక్కన ఆరవేయడం చూసి అయ్యో సార్ ఇది తడిచిపోయిందా, నేను ఇప్పుడే వెట్ చేయిస్తాను అని అంటూ ఆ షర్ట్ తీసుకోబోతుంటే కార్తీక్ ఒక్కసారిగా పైకి లేచి అది తను ముట్టుకోకముందే తీసుకొని నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అని అంటాడు. అలాగే సార్ అని మళ్ళీ వచ్చి 1 మినిట్ సార్ అని షెల్ఫ్లో ఉన్న ఒక టవల్ తెచ్చి కార్తీక్ బేర్ బాడీ మీద తుడవబోతూ ఉంటే అప్పటిదాకా అదంతా గమనించిన అను వెంటనే వచ్చి ఆ క్లాత్ తీసుకొని నువ్వు వెళ్ళు అదంతా సార్ చూసుకుంటారని ఆ క్లాత్ని కార్తీక్ ఇచ్చి తనకి కార్తీక్ కనపడకుండా అడ్డుగా నిలుస్తుంది. అను అప్పుడు గమనిస్తుంది అక్కడ అను కూడా ఉంది అని. ఇంకేం చేయలేక ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను వెళ్ళగానే కార్తీక్ అమాంతం అనుని వెనుక నుంచి హక్ చేసుకొని ఇంత ఇష్టం జెలసీ ప్రేమ పెట్టుకొని మరి ఎందుకే నన్ను దూరం పెడతావు అని ఒక చేత్తో ఆమె నడుముని సవరిస్తూ అడుగుతాడు కార్తీక్. అది గమనించిన అను చాలా చల్లగా తన వీపుని తాకుతున్న కార్తీక్ బాడీ తన శరీరాన్ని కుదురుగా ఉండనివ్వకపోతుంటే ఎక్కడ తన వశం తప్పుతుందో అని వెంటనే విడిపించుకొని జలసి ఏమీ కాదు, ఇలా ఉంటే దిష్టి తగులుతుంది, అందుకని అలా చేశాను అంతే అని ఇంకా ఇక్కడ ఉండను కార్తీక్, నేను బయట ఉండే వర్క్ చేస్తాను, నన్ను పిలవద్దు లోపలికి అని అంటూ గట్టిగా చెప్పి కార్తీక్ వైపు కూడా చూడకుండా అక్కడి నుంచి పారిపోతుంది. కథ ఇంకా ఉంది. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.